శ్రీ గురుభ్యో నమః. నేటి మన సమాజం ఆధునికత. నేటి సమాజం అంటే ప్రస్తుత సమాజంలో ఆధునికత పేరుతో జరుగుతున్న మార్పుల గురించి తెలుసుకుందాం. ఆధునికత పేరుతో ప్రతి ఒక్కరికి వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్వాతంత్ర్యం వల్ల ప్రతి వారికి మంచి జరుగుతుందంటే తప్పులేదు. వీరి వల్ల నేటి సమాజానికి మంచి జరుగుతున్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు మనం అనుభవిస్తున్న వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఎక్కువ భాగం పక్కదారి పడుతున్నాయి. వ్యక్తికి కానీ ఆ వ్యక్తులు ఉన్న సమాజానికి కానీ ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా కనపడుతోంది. ఒకరి వల్ల ఒకరికి మంచి కన్నా చెడే ఎక్కువగా కనపడుతోంది. ఒకరిని చూసి ఒకరు అంటే మనిషిని చూసి మనిషి భయపడే స్థితి వచ్చింది. మనిషి ఆధునికత పేరుతో ఒకరిని ఒకరు హింసించుకోవడం చంపుకోవడం దాకా వెళ్ళారు. మంచిని అభివృద్ధి చేయాలి, అంతేగాని హింసా ప్రవృత్తి పెరగకూడదు. వ్యక్తి స్వాతంత్ర్యం పేరుతో ఎవరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. దానివల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా హింసా ప్రవృత్తి పెరిగింది. నేరపూరితమైన ఆలోచనలతో మనిషి నిలువెల్లా విషాన్ని నింపుకుంటున్నాడు. ఇది చాలా భయంకరమైన పరిణామం. విచక్షణ జ్ఞానం ఉన్న మనిషి విచక్షణని కోల్పోయి బ్రతుకుతున్నాడు. ఈ పరిస్థితుల వల్ల మానవునికి జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ, సుఖం కన్నా కష్టమే ఎక్కువ, సంతోషం కన్నా దుఃఖమే ఎక్కువ. అయినా మనిషి మారటం లేదు. ఆ కష్టాలతోనే ఆ దుఃఖాలతోనే మనుగడ సాగిస్తున్నాడు. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఎదుటివాడిని వాడి బాధల్ని చూసినప్పుడైనా మనం తెలివి తెచ్చుకుని బ్రతకాలి. కానీ మనిషి అలా ఆలోచించటం లేదు. తప్పు చేయకుండా ఉంటే కష్టాలు రావు కదా అని అనుకోవటం లేదు. తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో దానికి వాళ్ళ తెలివి అంతా ఉపయోగిస్తున్నారు. ఆ తెలివినిచ్చిన దైవానికి తెలియదా మనిషి ఎలా బ్రతుకుతున్నాడో, ఎలా బ్రతకమని పంపాడో? ఆ దైవం దృష్టి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మనిషి సాత్విక భావంతో ఇతరుల పట్ల మంచిగా ప్రవర్తించాలి. మనిషి మనిషిగా బ్రతకాలి, పశుప్రాయుడు కాకూడదు. ఆధునికత పేరుతో విజ్ఞానం వెరితలలు వేయకూడదు. ఆధునికత అంటే అప్పటి పరిస్థితులకు కాలానికి తగిన విధంగా బ్రతకాలి. దురాచారాలని రూపుమాపాలి, మంచిని పెంపొందించాలి, పాత నుంచి క్రొత్తకి మారాలి, అభివృద్ధిని సాధించాలి, మంచిని పెంపొందించాలి, ధర్మాన్ని నిలపాలి, దైవాన్ని నమ్మాలి, సాటి మనిషిగా ఒకరికి ఒకరు ఆసరా అవ్వాలి, మంచి పెంపొందాలి, దుర్మార్గం నశించాలి. ఈ విషయం ప్రతి ఒక్కరూ ఆడామగ తేడా లేకుండా అందరూ ఆలోచించి ఆచరణలో పెట్టాలి. స్వాతంత్ర్యం అంటే బానిసత్వం నుంచి విముక్తి, అంతేకాని విచ్చలవిడితనం కాదు. పశువుని తాడుతో కడతాం, అలాగే మనుషులకు కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అవి మన కోసం, మన శ్రేయస్సు కోసం మనం ఏర్పాటు చేసుకున్న కొన్ని హద్దులు. ఎవరూ వాటిని అతిక్రమించకూడదు. వాటిని మనం బంధనాలుగా భావించకూడదు. అవి మన మంచి కోసం, మన బాగు కోసం ఏర్పాటు చేసుకున్న నిబంధనలు. అలా ఎవరి పరిధిలో వారు ఆలోచించి జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే ఇది ఏ కాలమైనా మనలో సాత్విక భావం, సత్వగుణం ఉంటే ఈ ఆధునిక సమాజం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. మనందరం మంచి సమాజంలో మంచిగా బ్రతుకుదాం. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచరించి అభివృద్ధి చెందాలని, కలతలు కష్టాలు లేని జీవితం గడపాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ మీ నేస్తం. శుభం.